ఒక రాజ్యంలో రాజు ఉంటారు. ఆ రాజుకి కాళ్ళు, కన్ను 2 ఉండదు. కానీ ఆ రాజు యొక్క కల ఏందంటే, ఆయన పూర్వీకుల ఫోటో చూసిన తర్వాత నా ఫోటో కూడా వీళ్ళ మధ్యలో ఉండాలనే ఆలోచన వచ్చి, ఆ రాజ్యంలో ఉన్న చిత్రకారులందరికీ కూడా కబురు పంపిస్తారు. నా యొక్క చిత్రపటాన్ని ఎవరైతే మంచిగా తీర్చిదిద్దుతారో వాళ్ళకి నేను బహుమానం ఇస్తానని చెప్పి పంపిస్తారు. అయితే ఆ రాజ్యంలో ఉన్న చిత్రకారులు ఎవ్వరు కూడా వచ్చి చిత్రపటాన్ని గీయనికి అంగీకరించారు. ఎందుకంటే కాళ్ళు, కన్ను లేదు. ఏ విధంగా అందంగా తీర్చిదిద్దాలనే భయంతో చేయరు. ఒకరు మాత్రం ముందుకొచ్చి నేను మీ చిత్రపటాన్ని గీస్తానని చెప్పి నీట్గా అందంగా గీసిన తర్వాత దాన్ని చూసి ఆ రాజు ఆనందంతో ఆయనకు బహుమానం ఇస్తారు. అప్పుడు ఆ గీసిన చిత్రపటం ఎలా ఉంటుందంటే, ఒక గుర్రం మీద కూర్చొని ఒక బాణంతో సంధిస్తున్నట్టు ఉంటుంది. చాలా అందంగా తీర్చిదిద్దుతారు. ఎప్పుడైనా మనము నెగిటివ్నే కాకుండా పాజిటివ్ని కూడా చూడాలి. నెగిటివ్ వైపు ఎక్కువ చూసి నెగిటివ్ వైపు ఆలోచిస్తే పాజిటివ్ వైపు కూడా చూసినప్పుడు మాత్రమే మనము పాజిటివ్గా మాట్లాడగలం. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.